నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. వెనుజులా గజగజ ఎందుకంటే అమెరికా దాన్ని చుట్టుముట్టేస్తుంది. ఓ పక్క మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే నెపంతో 17 పడవల్ని బోట్స్ని ధ్వంసం చేసింది. మొత్తం 60 మంది పైగా మరణించారు. ఎందుకంత కక్షగట్టినట్టు వెనుజులా ఎంబడి పడుతుంది? జస్ట్ సింపుల్ రీజన్, వెనుజులా వెనకాల రష్యా ఉంది కాబట్టి. సరే, అమెరికా ఏమేం మోహరించింది వెనుజులా చుట్టూతా అంటే, ఒకసారి ఈ కరేబియన్ దీంట్లో అమెరికా సైనిక చర్యల గురించి మనం మాట్లాడాల్సి వస్తే, మాదక ద్రవ్య వ్యతిరేక మిషన్. అమెరికాకి అండి ఎప్పుడైనా ఎవరినైనా టార్గెట్ చేయాలంటే ముందర వాళ్ళని పిచ్చోళ్ళని మార్కెట్లో చూపించాలి. సద్దాం హుస్సేన్ని అలాగే చూపించారు. వాళ్ళు ఎవరిని చంపాలనుకుంటే వాళ్ళని అడ్డే చూపిస్తారు, అత్యంత ప్రమాదకాలు. అలాంటి వాళ్ళని కూడా తయారు చేస్తారు. మళ్ళీ అమెరికాకి మరి ప్రపంచ పోలీస్కి ఆ శక్తి ఉంది. కొన్ని సందర్భాల్లో దీన్ని మనం అంగీకరించి తీరాల్సిందే. సరే, ఇప్పుడు అర్జెంటుగా వెనుజులా మీద ఉన్న కక్ష ఏంటంటే ఆన్ గోయింగ్ ఎన్హాన్స్డ్ నార్కోటిక్స్ మిషన్. వాళ్ళు చెప్పుకుంది మాదక ద్రవ్య వ్యతిరేక మిషన్ట. దానికి ఒక చక్కటి పేరు డిజైన్ చేస్తారు, సెంట్ స్ప్రే చేస్తారు. బయట ప్రపంచానికి ఏదో అద్భుతం చేసేస్తుంది, ప్రపంచంలో శాంతి పునరుద్ధరణ కోసం మాత్రమే ఆ దేశం పుట్టింది, ఆ దేశ అధ్యక్షుడు పుట్టాడు అనే పద్ధతిలో ఒక పిక్చర్ బయటికి పంపిస్తారనమాట. ఈ కరేబియన్ దీవుల్లో జరుగుతున్న వ్యవహారం, కరేబియన్ ఏరియాలో జరుగుతున్న వ్యవహారాన్ని ప్రత్యేకించి అమెరికా ఎందుకు చేస్తే, వెనిజులియన్ డిక్టేటర్ నికోలస్ మదూరోని ఆయన్ని పదవీచ్యుతుడిని చేయాలి. ఆయన అర్జెంటుగా అక్కడి నుంచి లేపేయాలి. ఎవడి దేశంలో ఆయన పరిపాలించుకోలేరు. అలాగని వాళ్ళు నేరుగా యుద్ధానికి రారు, ప్రాక్సీ వార్స్ చేస్తుంటారు. అమెరికా చేసేది ఇదే. వెనుజులా ఈరోజు ఇలా గజగజలాడుతోందంటే దాని చుట్టూ అమెరికా మోహరించిన ఆయుధాలు కావచ్చు, క్షిపణులు కావచ్చు, ఏమైనా క్షిపణులు కావచ్చు, యుద్ధ విమానాలు కావచ్చు, యుద్ధ నౌకలు కావచ్చు. ఒకసారి వీటన్నిటి గురించి తెలుసుకుంటే ఒళ్ళు జలధరిస్తుంది. ఆ స్థాయిలో మోహరించింది. ఏమేంటి అంటే, ఇప్పటికే ఎల్ సాల్వడార్లో AC-130 ఘోస్ట్ రైడర్ గన్ షిప్ని పెట్టింది. దాని పేరే ఘోస్ట్ రైడర్. ఇమాజిన్ చేయండి ఎంత భయంకరమైన బయట పెట్టుకున్నారు. ఒక గన్ షిప్ ఎల్ సాల్వడార్లో. P-8A నిఘా విమానం, అంటే జస్ట్ మానిటరింగ్ ఫ్లైట్, అది కంప్లీట్ మానిటర్ చేస్తూ ఉంటుందన్నమాట. అండ్ అలాగే C-40 క్లిప్పర్. వీటితో పాటు ఇంకేం పెట్టారు, ఒక జెరాల్డ్ ఆర్ ఫోర్డ్ విమాన వాహన నౌక. సో ఇవి భారీ యుద్ధ విమానాల్ని మోసుకెళ్లే నౌకని. అండ్ అనుబంధ నౌకలన్నీ కూడా కరేబియన్ వైపు కదులుతున్నాయి. అంటే ఎలా మోహరించింది ఇవన్నీ మనం చెప్పుకోవాల్సి వస్తుంది. అందుకనే వెనుజులా గజగజ అనే మాట మనం ప్రస్తావన చేయాల్సి వస్తుంది. మొత్తం 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఈరోజు సిద్ధంగా ఉన్నారు. F-35B యుద్ధ విమానాలు, MQ-9 రీపర్ డ్రోన్స్, ఇంకా ఆల్ టెక్నికల్ ఎక్విప్మెంట్ అంతా కూడా కరేబియన్ వైపు కదులుతూ ఉంది. మాదక ద్రవ్యాలు సరఫరా చేస్తున్నారని నెపంతో బోట్స్ మీద దాడులు చేస్తే 17 పడవలు ధ్వంసమయ్యాయి, 60 మంది మరణించారు. వాళ్ళ టార్గెట్ వల్ల వెనుజులియన్ డిక్టేటర్ నికోలస్ మదూరో. ఆ నికోలస్ మదూరోని అర్జెంటుగా పదవీచ్యుతం చేసి తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని అక్కడ ప్రతిష్ఠింపజేసుకోవాలి. జియో పొలిటికల్ అఫైర్స్లో ఏంటంటే, ఈ ప్రపంచంలో అమెరికా మినహా ఏ దేశము సుఖంతోనూ, శాంతితోనూ, సౌభాగ్యాలతోనూ వర్ధిల్లకూడదు. అమెరికాకున్న టాప్ ఎయిమ్. మనల్ని కెలికి మనతో పెట్టుకోవాలని చూస్తే మన ప్రధానమంత్రి చాలా మౌనంగా వాళ్ళకి సమాధానం చెబుతున్నారు. మన చర్యలే వాళ్ళకి సమాధానం. ప్రపంచం దృష్టిలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఏం మాట్లాడట్లేదని, మాట్లాడకుండా కూడా సమాధానాలు ఎలా చెప్పాలో అమెరికా లాంటి పొగరుమోతు దేశానికి నరేంద్ర మోడీ చూపేస్తున్నారు. ఇక మరోపక్క ఈ మాదక ద్రవ్యాలు క్యారీ చేస్తున్న బోట్స్ మీద దాడులు జరిగాయనేది అమెరికన్ కాంగ్రెస్ అనుమతి లేకుండా జరిగాయనే విమర్శలు ఉన్నాయి. బట్ ట్రంప్ గారు ఏం చెప్తారు, అనధికారిక యుద్ధ వీరులట వాళ్ళు, అనఫిషియల్గా యుద్ధాలు చేస్తున్న వీరులట. సరే, ఒకసారి రష్యా వెనుజులా సంబంధాల దగ్గరికి కూడా మనం కనుక వస్తే, వెనుజులాకి సహాయం చేయడానికి రష్యా సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించింది. బట్ ఏ మేరకు సహాయం చేస్తుంది, ఆ సహాయం ఏ మేరకు వెనుజులాకు ఉపయోగపడుతుంది, అది కూడా మాట్లాడాలి మనం. పాంట్సిర్ S-1 BUK M2E లాంటి గగనతల రక్షణ వ్యవస్థల్ని ఎయిర్ డిఫెన్స్ మెకానిజాన్ని ఇప్పటికే పంపించింది. అలాంటి సిస్టమ్స్ని, ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని రష్యా వెనుజులాకి పంపించింది. భవిష్యత్తులో క్రూయిజ్ ఇంకా బ్యాలిస్టిక్ క్షిపణులు కూడా అందించవచ్చు అని చెప్పేసి రష్యా పార్లమెంట్ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇక వెనుజులియన్ డిక్టేటర్ నికోలస్ మదూరో ఆయన ఏమంటున్నారు,
బెదిరింపులు చాలా తేలిగ్గా తీసుకుంటాం. చూసానులేవే చాలామందిని ఇలాంటి వాళ్ళని, మేమైతే బిందాస్ ఉన్నాం అనే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. అయితే ప్యారలల్గా ఏంటంటే ఒక సౌకర్యవంతమైన ప్రవాసం కావాలి అనే ఒక ప్రతిపాదన కూడా డిస్క్రీట్గా ఆయన పంపిస్తున్నట్టు తెలుస్తుంది. మొత్తంగా మనం షార్ట్ కట్లో చెప్పుకోవాలంటే కరేబియన్లో మాదక ద్రవ్య వ్యతిరేక చర్యలు మొదలెట్టామనేది అమెరికా మిషన్. వెనుజులాపై ప్రత్యక్ష దాడులు లేవు కానీ పడవలపై దాడులు చేస్తున్నారు. 17 పడవలు ధ్వంసం చేసి 60 మంది మరణాలకు కారణమయ్యారు. మరోవైపు రష్యా వెనుజులాకి గగనతల రక్షణ వ్యవస్థల నిక్షేపణని అందిస్తోంది. మదురో మాత్రం నికోలస్ మదురో వెనుజులా డిక్టేటర్ నియంత, ఆయన మాత్రం వీటిని చాలా తేలిగ్గా తీసుకున్నాడు కానీ ప్రవాసానికి సిద్ధంగా ఉన్నాడని వేరే సమాచారం పంపిస్తూ వస్తున్నాడు. అంటే ఒకవైపు ఇలాగా మొత్తంగా చూస్తే అమెరికా వెనుజులా ఉద్రిక్తలు అయితే పెరుగుతున్నాయి. రష్యా మద్దతు ఇస్తోంది. మదురో బయటికి వెళ్ళే అవకాశాన్ని, అక్కడి నుంచి కంట్రీ వదిలిపెట్టి వెళ్ళే అవకాశాన్ని ఆయన పరిశీలిస్తున్నాడు. అమెరికా గుప్పెట్లోకి ఎల్ సాల్వడార్ వెళ్ళిపోయింది. కరేబియన్లో AC-130 ఘోస్ట్ రైడర్ గన్షిప్, తర్వాత F-35B యుద్ధ విమానాలు ఆల్రెడీ మోహరించున్నాయి. 17 పడవలు ధ్వంసం చేసి 60 మంది చనిపోయిన తర్వాత కూడా మరి అమెరికన్ కాంగ్రెస్ దీనికి ఇంకా అనుమతించలేదనేది ఒక మాట స్పష్టంగా అనిపిస్తుంది. సో ఇప్పటిదాకా చెప్తూ వచ్చాం కదా, అంటే అసలు డిప్లాయ్మెంట్ ఎలా జరిగిందనే దానికి సంబంధించిన కీలకమైన మ్యాప్ అనమాట ఇది. వాళ్ళు అఫీషియల్గా రిలీజ్ చేసిన, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అఫీషియల్గా రిలీజ్ చేసిందే. దీంట్లో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఎక్కడెక్కడ ఏమేంటి డిప్లాయ్ చేశారు. ఒకసారి కనుక చూస్తే యుఎస్ ఫుట్ ప్రింట్ ఇన్ ద రీజియన్ హ్యాస్ ఎక్స్పాండెడ్ అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అట్లీస్ట్ 3 US మిలిటరీ ప్లేన్స్ ఇన్ ఎల్ సాల్వడార్, 3 ప్లేన్స్ పెట్టారట, మిలిటరీ ప్లేన్స్, ఇంక్లూడింగ్ AC-130 ఘోస్ట్ రైడర్ గన్షిప్, వీటితో పాటు AC-130 ఘోస్ట్ రైడర్ గన్షిప్ పెట్టారు. ఇది న్యూయార్క్ టైమ్స్ రిపోర్ట్ చేస్తుంది. ఘోస్ట్ రైడర్ గన్షిప్తో పాటు ఒక నావీ P-8A రీకొన్యజెన్స్ ప్లేన్ కూడా అరేంజ్ చేశారట. ఇక థర్డ్ మిలిటరీ ఎయిర్క్రాఫ్ట్ వచ్చేప్పటికి ది అన్మార్క్డ్ C-40 క్లిప్పర్. ఇది ఎక్కడ పెట్టారంటే దీన్ని మిడ్ అక్టోబర్లోనే, అంటే అక్టోబర్ మధ్యలోనే దీన్ని తీసుకొచ్చి పెట్టారు. చాలామందికి బయట ప్రపంచానికి ఇది తెలియదు దీని పర్పస్ ఏంటది. బట్ ఫ్లైట్ ట్రాకింగ్ డేటా ఏం చెప్తోందంటే ఇది అకేషనల్గా ఫ్లై అవుతుందిట విత్ సర్వీలెన్స్ ఎయిర్క్రాఫ్ట్ తోటి చాలా అరుదుగా ఫ్లై అవుతుంది. మరి దేన్ని ఏ సమాచారం సేకరించడం కోసం పెట్టారనేది. ఇట్ ఈస్ రేర్లీ స్పాటెడ్ ఇన్ ద పబ్లిక్ అండ్ ఇట్స్ డిప్లాయ్మెంట్ టు ఎల్ సాల్వడార్ ఎస్పెషల్లీ అలాంగ్ సైడ్ అన్ అటాక్ ప్లేన్ ఈజ్ హైలీ అన్యూజువల్. పబ్లిక్కి పెద్ద కనిపించట్లా, కానీ ఇది పెట్టడం అనేది మాత్రం హైలీ అన్యూజువల్. ఇది డిప్లాయ్ చేయడం అనేది మాత్రం హైలీ అన్యూజువల్ అండ్ అబ్జర్వేషన్. తర్వాత P-8 పోసిడాన్ అనేది ఇస్ ద మోస్ట్ అడ్వాన్స్డ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ అట. MPA మోస్ట్ అడ్వాన్స్డ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్, అంటే మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ అంటారు, MPA అంటారు. ఇది ప్రపంచంలోనే చాలా అడ్వాన్స్డ్ ఎయిర్క్రాఫ్ట్ P-8 పోసిడాన్ అనేది. ఇది ఇట్స్ స్పెసిఫికల్లీ క్యాపబుల్ ఆఫ్ కలెక్టింగ్ మల్టిపుల్ టైప్స్ ఆఫ్ ఇంటెలిజెన్స్ టు ఫైండ్ స్మాల్ టార్గెట్స్ ఇన్ వాస్ట్ బాడీస్ ఆఫ్ వాటర్. అమెరికా కుట్రలు కుతంత్రాలు ఏ స్థాయికి వెళ్ళిపోయాయో చూడండి. ఈ సీ వాటర్స్లో కూడా స్మాల్ టార్గెట్స్ని కూడా ఫైండ్ అవుట్ చేయగల సత్తా దీనికి ఇది అడ్వాన్స్డ్ మ్యారిటైమ్ పెట్రోల్ ఎయిర్క్రాఫ్ట్ ది P-8 పోసిడాన్ ఉంది. దీన్ని కూడా డిప్లాయ్ చేశారట. సీ వాటర్స్లో ఉండే వాస్ట్ బాడీస్, అంటే విశాలంగా ఉంటుంది సముద్రం అనంత జలనిధిలో ఎక్కడ చిన్నపాటి పార్టికల్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా ఇది సేకరిస్తుందిట. ఇక AC-138 P-8 హంటర్ కిల్లర్ కెపాసిటీలో పనిచేస్తున్నాయని చెప్పేసి అంతర్జాతీయ మీడియా రాసుకుంటూ వస్తుంది. విత్ ద P-8 ఫండింగ్ టార్గెట్స్ అండ్ AC-130 స్టాల్కింగ్ అండ్ డిస్ట్రాయింగ్ దెమ్. P-8 ఏమో టార్గెట్స్ని ఫైండ్ అవుట్ చేస్తుంది, AC-130 ఏమో వాటిని డిస్ట్రాయ్ చేస్తుంది. సెవరల్ వీక్స్ ఎగో, అంటే చాలా వారాల క్రితం అయితే ఒక వీడియో బయటకు వచ్చింది. ఎలా అంటే AC-130 క్యారీ అవుట్ చేసిన రైడ్స్కి సంబంధించిన వీడియో బయట వచ్చింది. సరే, యుఎస్ నేవీ P-8 AC-130J యుఎస్ P-8 అనేది నేవీ, USN దాని కోడ్, అంటే యుఎస్ నేవీ అని, USAF అంటే ఎయిర్ ఫోర్స్, AC-130J. C-40s గురించి కూడా మాట్లాడుతూ అంతర్జాతీయ మీడియా ఏం చెప్తుందంటే
ది ఎయిర్క్రాఫ్ట్ ఇన్ పర్టికులర్ ఈజ్ ఆఫ్ యునిక్ ఇంట్రెస్ట్ although what its role would be for interdiction operations is unclear. అది చాలా ప్రామినెంట్గానే ఉంది, దాన్ని డిప్లాయ్ చేసింది C-40స్ది, బట్ అన్క్లియర్ ఇప్పటివరకు అది ఏం చేయబోతోంది అనేది అని CNN రిపోర్ట్ చేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఒక కీలకమైన అబ్జర్వేషన్ ఏంటంటే, లాస్ట్ వీక్ యుఎస్ సెనేట్ ఒక రిజల్యూషన్ని రిజెక్ట్ చేసింది. యుఎస్ సెనేట్ ఏంటదే, బైపార్టిజం వార్ పవర్స్ రెజల్యూషన్, దీన్ని నిర్ద్వందంగా తిరస్కరించింది. ఏం చెప్తుందంటే, దట్ వుడ్ హ్యావ్ బ్లాక్డ్ ద యూజ్ ఆఫ్ ది యుఎస్ ఆర్మ్డ్ ఫోర్సెస్ టు ఎంగేజ్ ఇన్ హోస్టిలిటీస్ విత్ ఇన్ ఆర్ అగైన్స్ట్ వెనిజులా అన్లెస్ ఆథరైజ్డ్ బై కాంగ్రెస్ ఆమోదించకుండా మీరు ఎట్లా పంపిస్తారు ఈ ఫోర్సెస్ని, మీరు ఆ పడవలను ధ్వంసం చేయడం, జనాలను చంపడం ఏంటని చెప్పేసి ఆ రెజల్యూషన్ని యుఎస్ సెనేట్ చాలా స్పష్టంగా తిరస్కరించింది. కానీ దీనికి ఈయనేమంటారు, అలా పంపించిన వాళ్ళందరూ అనధికారిక యుద్ధ వీరులు అంటారు ట్రంప్. సో ఎన్ని రకాల ఫోర్సెస్ని ఎలా డిప్లాయ్ చేసుకుంటూ వచ్చింది యుఎస్ వెనిజులా చుట్టూ అనేది చూస్తే కనుక బీభత్స భయానకమైన వాతావరణం. బట్ వెనిజులాకి ఒకటే ఒక నమ్మకం, రష్యా సపోర్ట్ చేస్తుంది, క్రూయిజ్లు పంపిస్తుంది, క్షిపణులు పంపిస్తుంది, అండ్ యాజ్ వెల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ని కూడా పంపిస్తూ వస్తుంది. కానీ ఎంత మేరకు ఆ చిన్న దేశానికి బయట నుంచి రష్యా పంపించే లోపల జరగబోయే డ్యామేజ్ని ఎవరు అరికడతారు? అక్కడ నియంత ఉన్నట్ట, కాబట్టి ఆయన దింపేయాలి, నికోలస్ మదురోని దింపేయాలి. ఆయనకి ఏదో ప్రవాసం ఇచ్చేస్తే ఆయన వెళ్ళిపోతాడు, దేశం బాగుంటుంది. మనం తరచూ వెనిజులాగా మార్చేస్తున్నాం, శ్రీలంకలా మార్చేస్తున్నాం అని అనుకుంటూ ఉంటాం కదా మన దేశంలో కొన్ని రాష్ట్రాల గురించి. బట్ వెనిజులా అంటే ఎలా ఉంటుందనేది కనుక మనం చూస్తే ప్రపంచ మ్యాప్లో, సో ఒక అత్యంత గొప్ప వనరులు ఉన్న ఒక దేశాన్ని ఇలా నిర్వీర్యం చేసే ఒక దుర్మార్గమైన ప్రక్రియ అమెరికా చేస్తుంటే దాని గురించి కూడా మాట్లాడుకోవాలి. ఒక నియంత చేతిలో పడి ఆ దేశం దుంపనాశనం అవటం ఒక ఎత్తు అయితే, అది దుంపనాశనం నుంచి వినాశనం దాకా తీసుకెళ్తున్న అమెరికా చర్యలు కూడా ఇంకో ఎత్తు. దీని గురించి మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇప్పటిదాకా మనం గనక చూస్తే ఈ వెపన్స్ కానీ, వాళ్ళు మోహరించిన యుద్ధ విమానాలు కానీ, వాటి గురించి కూడా మాట్లాడాలి. F-35B స్టెల్త్ ఫైటర్స్ని పెట్టారు, ఎయిర్ ఫిల్టర్స్, MQ-9 రీపర్ డ్రోన్స్ని డిప్లాయ్ చేశారు, ఇంకా AC-130 గన్షిప్, ఇవన్నీ కూడా ఏరియల్ సర్వే కోసం ఉపయోగపడతాయి. మోర్ దెన్ 10,000 ట్రూప్స్ కరేబియన్ చుట్టుముట్టి ఉన్నాయి, 10,000 మంది అమెరికా సైన్యం కరేబియన్ చుట్టుముట్టింది. ఇదంతా కూడా చూస్తుంటే ఒక బీభత్స భయానకమైన వాతావరణం అయితే అక్కడ ఉందని చెప్పేసి. రష్యా మెయింటైన్స్ కాంటాక్ట్ విత్ ద లీడర్షిప్ ఆఫ్ వెనిజులా అమిడ్ రైజింగ్ టెన్షన్స్ ఇన్ ద కరేబియన్ సీ అండ్ ఈజ్ రెడీ టు రెస్పాండ్ టు క్యారకాస్ రిక్వెస్ట్ అని చెప్పేసి రష్యన్ RIA నోవాస్టీ న్యూస్ అవుట్లెట్ రిపోర్ట్ చేసిందనమాట. కాన్స్టెంట్గా మానిటర్ చేస్తుంది వెనిజులా ఏం జరుగుతుంది, వెనిజులాకి సపోర్ట్, కరేబియన్ సీలో వెనిజులాకి సపోర్ట్ ఇవ్వటం కోసం కావాల్సిన అన్ని సహాయక చర్యలను సిద్ధం చేస్తోంది అని చెప్పేసి. క్యారకస్ రిక్వెస్ట్ని మేము కన్సిడర్ చేస్తుంది, కన్సిడర్ చేస్తుంటే మాస్కో కన్ఫర్మ్ చేసింది శుక్రవారం నాడు అని చెప్తూనే, ఇంక్లూడింగ్ రిపేర్స్ టు రష్యన్ మేడ్ ఫైటర్ జెట్స్, అప్గ్రేడ్స్ టు రాడార్ సిస్టమ్స్ అండ్ ద డెలివరీ ఆఫ్ మిసైల్ యూనిట్స్. ఇదంతా కూడా ఎగ్జిస్టింగ్ ఫైటర్ జెట్స్ రిపేర్స్ చేయడంతో పాటు, రష్యన్ మేడ్ ఫైటర్ జెట్స్కి రిపేర్లతో పాటు రాడార్ సిస్టమ్ని అప్గ్రేడ్ చేయడం అండ్ మిసైల్స్ని డెలివరీ చేయడం. సో ఓవరాల్గా వెనిజులాలో ఉన్న అంతర్గత సంక్షోభం, వెనిజులాని వెలుపల నుంచి చుట్టుముట్టిన అమెరికా సైన్యాల సృష్టిస్తున్న లేకపోతే సృష్టించబోతున్న విధ్వంసం చూస్తే ఇది చాలా ప్యానిక్ అండ్ ఫ్రైటనింగ్. సో ఈ విషయంలో మరి ప్రపంచం ఎలా చూస్తుంది, ప్రపంచ పోలీస్ అగ్రరాజ్యం అమెరికాని, అగ్రరాజ్యాధినేత డొనాల్డ్ ట్రంప్ని మాదక ద్రవ్యాలు రవాణా చేస్తున్నారనే నెపంతో పడవల్ని ధ్వంసం చేయడం, జనాల్ని చంపేయడం, 10,000 మంది సైన్యాన్ని ఇక్కడ మోహరించడం అండ్ వార్షిప్స్, అంత గోస్ట్ రైడర్, దాని పేరే గోస్ట్ రైడర్ వార్షిప్స్. ఏంటి యుద్ధ విన్యాసాలు? ఒక దేశాన్ని ప్రశాంతంగా బతకనీయలేని ఒక దుర్మార్గమైన దైన్యమైన స్థితిలోకి నెట్టేయడం ద్వారా అగ్రరాజ్యం అమెరికా ఏం సాధిస్తుందనేది కాలమే సమాధానం చెప్పాలి.